నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఈ మధ్య కాలంలో చాలా మంది పిఆర్పి ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు. పిఆర్పి అనగానే చాలా మంది హెయిర్ గ్రోతింగ్ కి అలాగే స్కిన్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ గురించే కాకుండా చాలా రకాల వాటిల్లో కూడా ఈ పిఆర్పి పద్ధతిని ఫాలో అవుతున్నారు. అయితే ఆర్థోపెటిక్ లో పిఆర్పి అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, దాన్ని ఎలా యూజ్ చేస్తారు, దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు కేర్ హాస్పిటల్ నుంచి ప్రముఖ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ వి కోటేశ్వర్ ప్రసాద్. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి సార్. పిఆర్పి అన్నది ఈ మధ్య బాగా పాపులర్ అయిపోయింది. చాలా వరకు కూడా హెయిర్ గ్రోత్ కి గానీ అంటే రీజనరేటింగ్ దానికి సంబంధించిన దాంట్లో పిఆర్పి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. మరి ఇది ఆర్థోపెటిక్ లో ఎంత వరకు సక్సెస్ అవుతుంది అండ్ అలాగే ఆ ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుందో చెప్తారా మా వ్యూవర్స్? ముందుగా ఎస్ఆర్ మీడియా ప్రేక్షకులందరికీ నా నమస్కారం. సో నా పేరు డాక్టర్ వి కోటేశ్వర్ ప్రసాద్, రీజనరేటివ్ ఆర్థోపెటిక్స్ లో స్పెషాలిటీ. సో బేసిక్ గా ఈ పిఆర్పి అనేది ఇది ఒకప్పుడు నీ రీప్లేస్మెంట్ అనేది ఒక హౌస్ హోల్డ్ వర్డ్ అనేవాళ్ళు. అంటే ఒక 10 సంవత్సరాల నుంచి నీ రీప్లేస్మెంట్ తెలియని వ్యక్తి లేరు నాకు తెలిసి ఇండియాలో. ఓకే, కానీ లాస్ట్ 2 years or 3 years, మేబీ 4 years 5 years నుంచి ఈ పిఆర్పీస్ అంటే సర్జరీ లేకుండా మీకు ఈ ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా మోకాళ్ళ మార్పిడి అనేది అవసరం ఉండదు అనేది ఒక అడ్వర్టైజ్మెంట్ అనొచ్చు, ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనొచ్చు. ఇది ప్రజల్లోకి బాగా వెళ్ళిపోవటం జరుగుతుంది. సో ఈరోజు ఆల్మోస్ట్ నేను ఒకప్పుడు అంటే ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ నేను ఫస్ట్ ఇచ్చింది ఆల్మోస్ట్ 15 years బ్యాక్. అంటే 2007-8లో నేను ఈ పిఆర్పి ఫస్ట్ ఇవ్వటం జరిగింది. సో అసలు అప్పుడు పిఆర్పి అంటే అసలు ఏం తెలిసేది అప్పుడు ఎందుకు 2015 దాకా కూడా ఈ పిఆర్పి అనేది దాని గురించి పెద్ద అవగాహన అనేది లేకపోవడం అనేది జరిగేది. కానీ ఈ లాస్ట్ 4 years 5 years దాని ఫోకస్ అనేది ఎందుకు పెరిగింది అని అంటే, జనరల్గా సర్జరీ అనేది ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకంటే సర్జరీ నుంచి వచ్చే సర్టెన్ కాంప్లికేషన్స్ ఎంత బెస్ట్ సర్జరీ చేసినా ఒక 5 to 10% అనేది ఎంతో కొంత దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఫేస్ చేయటం జరుగుతుంది. ఈ మోకాళ్ళ మార్పిడి ఎస్పెషల్లీ చాలా పాపులర్ అయిన తర్వాత ఎక్కువ శాతంలో ఈ మోకాళ్ళ మార్పిడి జరగటం వల్ల దీని నుంచి అవుట్కమ్ కూడా ఇప్పుడు ఒకప్పుడు 100 మందికి చేస్తే ఒక ఇద్దరికి కాంప్లికేషన్స్ వస్తే దాన్ని ఓకే అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు 1000 మందికి అవుతున్నాయి, 200 మందికి కాంప్లికేషన్స్ వస్తున్నాయి, ఆర్ మేబీ 100 మంది కాంప్లికేషన్స్ వస్తున్నాయి. రీజన్ ఏంటి అంటే అది ఎక్కడ పడితే అక్కడ చేయటం, అవైలబుల్ ఉన్నా లేకపోయినా ఫెసిలిటీస్ లేకపోతే దాని గురించి పెద్ద ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ సర్జరీస్ చేయటం వల్ల దాని నుంచి వచ్చే కాంప్లికేషన్ రేట్స్ కూడా పెరిగిపోయింది. సో దీనివల్ల ఏంటి అంటే ప్రజల్లో ఒక అపోహ. సో ఈ అపోహ ఏంటి, దట్ ఈ సర్జరీస్ అనేవి చేయించుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి, కాకపోతే మనం నొప్పితో బాధపడతాం కానీ ఈ సర్జరీస్ వద్దు అనే ఒక విధమైన మిత్కి జనం ఈ మధ్య అలవాటు పడిపోయారు అనమాట. సో ఫస్ట్ ఈ పిఆర్పీస్ ఆర్థోపెడిక్స్ లోనే ఎందుకు వాడుతున్నారు లేకపోతే దేంట్లో వాడట్లేదు అంటే, ఇందాక చెప్పినట్టు దట్ ఈ పిఆర్పి అనేది ప్రతి ఒక్క అవయవంలోనూ ఇంజెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఈ స్కిన్ సంబంధించిన డెర్మటాలజిస్టులు కానీ లేకపోతే హెయిర్ గ్రోత్ కానీ, తర్వాత గైనకాలజీలో చూస్తే ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో వాడుతున్నారు, లేదు అంటే టిష్యూ గ్రోత్స్కి వాడుతున్నారు. కానీ అసలు పిఆర్పి అనేది ఒరిజినల్గా ఆర్థోపెడిక్స్ లోనే ఎక్కువ వాడటం జరిగింది. అంటే ఎముకలకు సంబంధించిన వ్యాధులు, జాయింట్ కి సంబంధించిన వ్యాధుల్లోనే ఫస్ట్ పిఆర్పీస్ అనేవి ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. సో ఈ రోజు అవి చాలా పాపులర్ అవటం వల్ల ఇది ప్రతి చోట మన హైదరాబాద్ సిటీ మహానగరంలో అన్ని చోట్ల ఈ పిఆర్పి ప్రతి గల్లీకి, ప్రతి వీధికి, ప్రతి ఏరియాకి ఒక పిఆర్పి సెంటర్స్ అనేవి రావటం జరిగింది. కాకపోతే వీటి యొక్క వాడే ఒక విధానం అంటే ఈ పిఆర్పి అంటే ఏంటి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఎక్కడైనా హాస్పిటల్ నుంచి కొంటున్నామా, మెడికల్ షాప్ నుంచి కొంటున్నామా, లేకపోతే ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తున్నామా? నో, ఇట్ ఈస్ మీ ఓన్ రక్తం నుంచి తీసే దాన్ని ఒక చిన్న మెషిన్ లో పెట్టి సెంట్రిఫ్యూజ్ చేసి ఈ రక్త కణాలని సపరేట్ చేయటం వల్ల వచ్చేదే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ప్లాస్మా అనేది మన శరీరంలో ఒక పార్ట్ ఆఫ్ ది సర్క్యులేటరీ సిస్టమ్ లో. బ్లడ్ అంటే బ్లడ్ తో పాటు ప్లాస్మా, ఆర్బీసీస్, డబ్ల్యూబీసీస్ ఇవన్నీ కలిపి, ప్లేట్లెట్స్ ఇవన్నీ కలిపి ఒక సర్క్యులేషన్ సిస్టమ్. సో ఈ సర్క్యులేషన్ సిస్టమ్ లో మనకు కావాల్సింది ప్లేట్లెట్ రిచ్ గా ఉండే ప్లాస్మాని సపరేట్ చేస్తున్నాం. అది సపరేట్ చేసి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో, ఏ జాయింట్ లో అయితే ప్రాబ్లం ఉందో దాంట్లో
ఇంజెక్ట్ చేయటం జరుగుతుంది. సో టెక్నికల్ గా ఆర్థోపెడిక్స్ అంటే బోన్ సంబంధించిన డిసీజెస్ లోనే పిఆర్పికి చాలా మంచి రోల్. అయితే సార్ చాలా మంది ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో కూడుకున్నది అనేసి ఆలోచిస్తున్నారు. ఎస్, కంపేర్ టు సర్జరీతో కంపేర్ చేస్తే ఇది తక్కువ. ఇన్ఫాక్ట్ But- సర్జరీ కన్నా ఎక్కువ అవుతుంది కొన్ని చోట్ల. కొన్ని చోట్ల, కానీ ఇది చాలా రీజనబుల్, చాలా మందికి అవైలబుల్ Absolutely ఉందనేసి అండి. అంటుంటారు. సో నేను ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను, ఈ 2007లో పిఆర్పి చేస్తే కరెక్ట్ గా ₹100 ఖర్చు అయ్యేది మాకు. 100 రూపాయలు ఖరీదల్లా ఒక బ్లడ్ డ్రా చేయటం, ఒక ట్యూబ్ కొని దాని నుంచి సెంట్రిఫ్యూగ్ లో పెట్టి సపరేట్ చేయటం. ఆ రోజుకి ఈ రోజుకి డిఫరెన్స్ ఏంటి అంటే కొంత అవగాహన, కొంచెం బెటర్ మెషిన్స్, ఎక్కువ ప్లేట్లెట్స్ తీసుకోగలిగే ఆ సెంట్రిఫ్యూగింగ్ సిస్టమ్, దెన్ దాంట్లో వాడే గ్రోత్ ఫ్యాక్టర్స్. ఓకే, నిజానికి ఇది చాలా అతి తక్కువ ఖర్చుతో కూడిన ట్రీట్మెంట్ అండి. ప్లస్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్, ప్రజలందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అని అంటే, ఈ ఇంజెక్షన్ అన్ని గ్రేడ్స్ లో పనిచేయదు. ఓకే, అందరూ ఇప్పుడు నేను అప్పుడప్పుడు ఈ పేపర్ యాడ్స్ లేకపోతే యూట్యూబ్ లో చూసినప్పుడు నాకు ఒక అనుమానం వస్తుంది. ఎందుకంటే సర్జరీ లేకుండా ఈ ట్రీట్మెంట్, ఒకటి గుర్తుపెట్టుకోండి, సర్జరీ అనేది ఏదో ఒక స్టేజ్ లో అవసరం తప్పక పడుతుంది. ఎందుకంటే మీ వయసు అనేది అది ఎవరు ఆపలేనిది. అంటే డీజనరేషన్ అండ్ ఏజింగ్ ప్రాసెస్. ఈ వయసు పైబట్టం అనేది ఎవరన్నా ఆపగలరా? ఈ రోజు 40 ఉందంటే నెక్స్ట్ 41 రావాల్సిందే, 39కి వెళ్ళలేము కదా. ఈ డీజనరేషన్ అనేది సృష్టి ధర్మం. అది మనం ఏ ఒక్కళ్ళు కూడా ఇన్ఎవిటబుల్, జీవితకాలం బతకటం, లేకపోతే 100 ఏళ్ళు 200 ఏళ్ళు బతకటం అనేది ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. కాబట్టి ఈ పిఆర్పిస్ అనేవి ఒక సర్టైన్ స్టేజ్ లో మాత్రమే, గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఆర్థరైటిస్ లో మాత్రమే ఎక్సలెంట్ గా పనిచేస్తాయి. ఎలా పనిచేస్తాయి? ఈ గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 3 గ్రేడ్ 4 వెళ్ళడానికి ఒక 4 సంవత్సరాలు పట్టొచ్చు, ఒక 3 సంవత్సరాలు పట్టొచ్చు. ఈ ప్రాసెస్ ఆఫ్ స్టేజింగ్ మార్చడం మాత్రమే ఈ పిఆర్పి డిలే చేస్తుంది. అంతేకాని పిఆర్పి వల్ల కంప్లీట్ మోకాళ్ళు కొత్త మోకాళ్ళు అయిపోయి మీకు 20 ఏళ్ల క్రితం ఉన్నప్పుడు మోకాళ్ళు లాగా వచ్చేయటం అనేది ఇది ఒక మిత్ అండి. ఎవరు కూడా నమ్మొద్దు. రీజన్ ఏంటి అంటే, ఈ యొక్క స్లోగన్ తీసుకొని ఎంతో మంది ప్రజలు మోసగించబడిపోతున్నారు. ఎందుకంటే ఏది కూడా మీరు ఆలోచించండి, ఏ ఒక్క ట్రీట్మెంట్ కూడా మీ ఏజ్ ని రివర్స్ చేయలేదు. కాకపోతే కరెక్ట్ టైంలో, కరెక్ట్ గా అంటే ఉన్న స్టేజింగ్ ను బట్టి కరెక్ట్ టైంలో పిఆర్పి ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల డెఫినెట్లీ చాలా మంచి ఉపశమనం వస్తుంది. 6 నెలల నుంచి సంవత్సరం దాకా ఒక ఇంజెక్షన్ పనిచేస్తుందండి. రిపీటెడ్ ఇంజెక్షన్స్ ఇవ్వకూడదు ఏ జాయింట్ లో కూడా. అది బై ప్రోటోకాల్. అది ఒక ఇంజెక్షన్ అనేది 6 నెలల నుంచి సంవత్సరం దాకా పనిచేస్తుంది. ఆ సంవత్సరం తర్వాత మళ్ళీ టాప్అప్ చేసుకుంటాం జరుగుతుంది. కానీ ఆ నెక్స్ట్ ఇయర్ కి ఒకవేళ ఇంజెక్షన్ పనిచేయక స్టేజింగ్ మారిపోయి 3లోనో 4లోకి వెళ్తే డెఫినెట్ గా ఇంజెక్షన్ తీసుకోకూడదు. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, చాలా చాలా అతి తక్కువ ఖర్చులో జరిగే ఒక ట్రీట్మెంట్ ఇది. ఏ ఇంజెక్షన్ కూడా మీ మోకాళ్ళ అరుగుదలని ఆపలేదు. నంబర్ 3, రిపీటెడ్ గా ఇంజెక్షన్స్ మోకాళ్ళలో తీసుకోకూడదు. సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సిన చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. చాలా క్లియర్ గా చెప్పారు సార్. ఎందుకంటే చాలా మంది డాక్టర్స్ ఏంటంటే పేషెంట్స్ ని ఆకర్షించడానికి, డబ్బులు సంపాదించడానికి అన్నట్టుగా ఈ పిఆర్పి ట్రీట్మెంట్ గురించి ఉన్నవి లేనివి అన్ని చెప్పేస్తూ ఉంటారు. ఇది తెలియక, అవగాహన లేక పాపం చాలా మంది కూడా ఇది మాకు పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఇంకెందుకు మళ్ళీ మాకు సర్జరీ ఎందుకు అనేసి డాక్టర్ కన్సల్ట్ చేస్తాం, మేము పిఆర్పి తీసుకుంటాం అనేసి అంటూ ఉంటారు. బట్ ఎప్పుడు తీసుకోవచ్చు, అది ఎంతవరకు పనిచేస్తుంది అన్నది మాకు చాలా బాగా చెప్పారు. అండ్ ఇంకొక డౌట్ సార్, దీని వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయని చాలా మందికి అదే నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. మన దేశంలో ఎక్కువ ప్రతిదీ కూడా ఎమోషనల్ గా ఏదన్నా ఒకటి అంటే ఒక పర్టికులర్ రిలీజన్ అని కాదు, గ్రూప్ అని కాదు, కానీ ఏదో ఒక సామెత ఉంది, బాబాలకున్నంత ఫాలోయింగ్ నిజంగా కష్టపడి చదివి కష్టపడి దాని గురించి ప్రాక్టీస్ చేసే డాక్టర్లకి విలువ లేదు అన్న దేశం. పరిస్థితులు ఎందుకు మారుతున్నాయి అని అంటే, ఇలాంటి అపోహలు అనేవి మళ్ళీ డాక్టర్లే క్రియేట్ చేస్తున్నారు. నిజానికి ఒక డాక్టర్ గా ఒక సొసైటీకి ఏది ఉపయోగపడుతుంది, ధనలాభం కన్నా ప్రజల శ్రేయస్సు కోరటం చాలా చాలా ఇంపార్టెంట్. సో ధనం అనేది వస్తుందండి, కానీ ఇలాంటి ట్రీట్మెంట్స్ అంటే మెడికల్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని కరెక్ట్ విధంలో వాళ్ళకి అందజేసేట్టు చేయాలి. కానీ
దాన్ని తప్పుదోర పట్టించి దాని నుంచి ప్రజల అంటే మనసులు మార్చేసి ప్రజల యొక్క యూనో భావన దాని గురించి మార్చేస్తే రేపు ఏదో ఒక రోజు ఇది పని చేయని రోజు అది చెడుకే ఇదవుతుంది, కానీ మంచి అనేది జరగదు. అది ఎవరికి అవసరం కరెక్ట్ ఇండికేషన్. ఈ రోజు యాక్చువల్లీ పిఆర్పీస్ 40% రాంగ్ ఇంజెక్షన్స్ ఇస్తున్నారండి మార్కెట్లో. రీజన్ ఏంటి అని అంటే, అవసరం లేకపోయినా గ్రేడ్ 3 గ్రేడ్ 4 లో కూడా ఇంజెక్షన్స్ ఇస్తే ఆబ్వియస్లీ అవి పని చేయవు. అవి పని చేయనప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క ట్రీట్మెంట్ గురించి ప్రజలకు నమ్మకం పోతుంది. వాళ్ళు ఇంకో 10 మంది చెప్తారే నేను చాలా ఖర్చు పెట్టి చేయించుకున్నాను, ఆ ఇంజెక్షన్ నాకేం పని చేయలేదు అని అంటే ఇంకో 10 మంది మానేస్తారు. సో మీరు చేసే అంటే డాక్టర్లకు కూడా ఒక చిన్న మెసేజ్ లాగా ఏంటంటే, అవసరం ఉన్న చోట చేయండి. అవసరం తప్పకుండా దాని నుంచి ఉపశమనం వస్తుంది, ఆ గ్రేడింగ్ ప్రకారం ఉంటే చేస్తే ఇంకా వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే డెఫినెట్ గా చేయండి. కానీ అనవసరంగా చేయటం వల్ల డాక్టర్లకి చెడ్డ పేరు, ఆ ట్రీట్మెంట్ కి మెయిన్ చెడ్డ పేరు వస్తుంది. అనేది ఆ ట్రీట్మెంట్ అనేది చాలా మంచి ట్రీట్మెంట్ నిజానికి, కానీ అది రాంగ్ పీపుల్ కి చేయటం వల్ల అంటే రాంగ్ ఇండికేషన్స్ వల్ల చేయటం వల్ల ఆ ట్రీట్మెంట్ కూడా చెడ్డ పేరు వచ్చి రేపు నిజంగా అవసరం ఉండి దాని వల్ల బాగుపడే వాళ్ళు కూడా దూరం వెళ్ళిపోతే రేపు మీరందరూ లేకపోతే మనందరం ఈ ఇంజెక్షన్ గురించి చెప్పుకుంటానికి ఏముండదు. సో కాబట్టి ఒక పబ్లిక్ అవేర్నెస్ అనేది కూడా ఉండాలి. నేను ఎప్పుడు కూడా ప్రతిదీ అదే చెప్తున్నాను, మనం ఒక ట్రీట్మెంట్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి, దాని గురించి ఒక అవగాహన తెచ్చుకోండి. ఓకే, సో ఇవన్నీ సో నేను చెప్పినట్టు ఖరీదు చాలా తక్కువ, అట్ ద సేమ్ టైం రైట్ ఇండికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సైడ్ ఎఫెక్ట్స్ నో సైడ్ ఎఫెక్ట్స్, నో సైడ్ ఎఫెక్ట్స్. రిపీటెడ్ ఇంజెక్షన్స్, మళ్ళీ ఈ రిపీటెడ్ ఇంజెక్షన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇన్ఫెక్షన్ రావచ్చు. అక్యూట్ సైనోవైటిస్ ఏజ్ ఇంజెక్షన్ ఇచ్చినా జాయింట్ లోకి నాన్ స్టెరైల్ కండిషన్స్ లో లేకపోతే ఏదైనా టెక్నిక్ లో రాంగ్ ఏది ఇస్తే డెఫినెట్ గా నీ వాచిపోతుంది, వాచిపోయి నీలో నీరు వచ్చేస్తుంది, దాని ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, ఆ తర్వాత జాయింట్ అనేది పాడైపోవడం జరుగుతుంది. ఇది ఒకటే సైడ్ ఎఫెక్ట్. సో పిఆర్పి గురించి మొత్తం టోటల్ గా ఒక లో మాకు చెప్పేది సార్, ఏంటి దాని బెనిఫిట్స్ ఏంటి, దాని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేసి, ఎవరు తీసుకోవచ్చు, దానికి ఖర్చు అన్ని కూడా క్లియర్ గా చెప్పారు సార్ మాకు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ.